తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరొక ఉప ఎన్నిక రాబోతా ఉన్నది. ఏదైతే ఖైరతాబాద్ సంబంధించినటువంటి ఉప ఎన్నిక రాబోతా ఉందని తీవ్రంగా చర్చ జరుగుతా ఉంది. మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఒక పక్కన జూబ్లీహిల్స్ లో మేము గెలిచినాం, సమరంలో మేము గెలిచినాం, యుద్ధంలో మేము గెలిచినాం అని చెప్పి డబ్బాలు కొనుక్కున్నటువంటి నేపథ్యంలో మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్లో కూడా రానున్నటువంటి ఖైరతాబాద్ ఎన్నికల్లో బరాబర్ మేమే గెలుస్తాం, మీ డబ్బు ప్రవాహం కాదు, మంత్రులు కాదు, ఈసారి ముఖ్యమంత్రి వచ్చి ఈ వార్డులో ప్రచారం చేసినా కూడా, అంటే ఏదైతే డివిజన్లలోకి వచ్చి తిరిగినా కూడా పట్టణంలో గెలిచేటటువంటి పరిస్థితి ఉండదని చెప్పి మరోపక్క చర్చ జరుగుతా ఉంది. మరి దీనికి గలటువంటి ప్రధాన కారణం ఏంటంటే అభ్యర్థి, ఏదైతే ఏ పార్టీ అయినా సరే ఒక అభ్యర్థిని ముందు పెడుతున్నటువంటి నేపథ్యంలో ఆ అభ్యర్థి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంది, అసలు ప్రజాదరణ ఉందా లేదా అనేది ముందుగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ చౌరస్తా దగ్గరికి వెళ్ళినా అడిగినా సరే రాబోయేటటువంటి ఉప ఎన్నికల్లో ఏదైతే పార్టీ మారేటటువంటి అభ్యర్థులకి చెంపపెట్టుగా మేము పార్టీని నమ్ముకున్నటువంటి నాయకుడిని గెలిపిస్తామని చెప్తాను. అదే నాయకుడు మన్నే గోవర్ధన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు, అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్తే అన్న. నమస్తే. ఎట్లా అంటే ఇప్పుడు దాదాపుగా ఒక పక్కనే కాంగ్రెస్ పార్టీ మేమే గెలుస్తాం, బరాబర్ మేమే గెలిచినాం అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగితే గెలిచినట్టు చెప్తా ఉన్నారు. మరి ఖైరతాబాద్ ఉప ఎన్నిక రేపు రానున్నటువంటి నేపథ్యంలో వస్తుందని బరాబర్ చెప్తా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో అసలు మీరు మొత్తం ప్రిపేర్ అయిపోయి ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు అంటే ఎట్లా నమ్ముతా ఉన్నారు? అంటే అధికార పార్టీని కాదని బీఆర్ఎస్ పార్టీ వైపు, మన్నే గోవర్ధన్ రెడ్డి వైపు ఎట్లా చూస్తారు అనుకుంటా ఉన్నారు? మనం ఇప్పటివరకు దాదాపు తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో 10-12 మంది ముఖ్యమంత్రులు చూసినాం. ఒక బై ఎలక్షన్ లో ఒక ముఖ్యమంత్రి 7 సార్లు 8 సార్లు మీటింగ్ పెట్టి, కుల సంఘాలతో మీటింగ్ పెట్టి, అక్కడ బస్తీ పెద్ద మనుషులు పోయి ఇంటింటికి పోయి ఛాయ్ తాగి ఇంటింటికి పోయి కాళ్ళు పట్టుకున్న సందర్భం ఎక్కడ చూడలేదు. ఒక ముఖ్యమంత్రి సరే గెలుపు కొరకు 100 మంది ట్రై చేసి కానీ ఒక ముఖ్యమంత్రి అంత స్థాయికి దిగజారి ప్రచారం చేసిన సందర్భం లేదు. ప్లస్ దాంతో పాటు అక్కడ డబ్బు ప్రభావం కూడా మనం చూసినాం. ఒక బీహార్లో, ఒక ఉత్తరప్రదేశ్లో జరిగిన ఎలక్షన్ మాదిరిగా కనిపించింది. ఆ ఎలక్షన్ అక్కడ మన తెలంగాణలో జరిగినట్లేదు, మన రాయలసీమ ఎట్లయితే బూత్ క్యాప్చర్ చేస్తారు అట్లా అనిపించింది తప్ప మనం ఒక మరో బీహార్ మరో ఉత్తరప్రదేశ్ లాగా ఎలక్షన్ చేసిండు రేవంత్ రెడ్డి గారు. ధనబలం, పిచ్చలవిడి డబ్బులు, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టేయండు. పోలీసు వ్యవస్థను ఎట్లా వాడుకుంటూ మనకు తెలుసు. ఎలక్షన్ వ్యవస్థను కూడా ఈసారి ఫస్ట్ టైం ఎలక్షన్ వ్యవస్థను కూడా వాడుకుండు. ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ను కూడా గట్టిగా వాడుకొని పోలింగ్ బూత్ క్యాప్చర్ చేసి దొంగ ఓట్లు వేయించిన సందర్భం మనం చూసినాం. దాదాపు 20-25 ఓట్ల దొంగ ఓట్లు రాయించుకురు, అవి పడ్డాయి. దాంతో గెలుపు ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లేసి గెలిపిస్తే నిజంగా మనం కూడా యాక్సెప్ట్ చేసి వెల్కమ్ చెప్పొచ్చు. అది ప్రజాస్వామ్యబద్ధంగా నడవలేదు. ఓన్లీ మేనేజ్మెంట్ ద్వారా, డబ్బు ద్వారా, రౌడిజం ద్వారా, గుండాయిజం ద్వారా, బూత్ క్యాప్చర్ ద్వారా పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని గెలిచిన గెలుపు. కానీ మేము గెలుపు కాదు. అక్కడ ఉన్నది ఒకటే ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే నవీన్ గారు కొంత ఫస్ట్ నుంచి ప్రజలతో సత్సంబాలు ఉన్నాడు కాబట్టి, 2 సార్లు ఓడిపోయింది కాబట్టి కొంత సింపతి ఉంటది కాబట్టి కంపల్సరీ ఆ ఒక క్యాండిడేట్ ప్లస్ తప్ప పార్టీ మైనస్ అన్ని మైనస్. రేపు మరి ఖైరతాబాద్ ఉప ఎన్నికలు ఒకవేళ వచ్చినట్లయితే మరి రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీరు క్లియర్ గా ఒక 7 సార్లు ఒక ముఖ్యమంత్రి రావడం ఎక్కడ చూడలేదంటా ఉన్నారు. ప్రతి డివిజన్ గల్లీలలో కార్నర్ మీటింగ్లు పెట్టారు. మరి రేపు ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో కూడా 7 14 సార్లు ఒకవేళ తిరిగితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖైరతాబాద్కి వస్తే మరి బీఆర్ఎస్ పరిస్థితి ఏం కాబోతా ఉంది? అసలు బీఆర్ఎస్ పార్టీని వాళ్ళేమో సిటీలో కాదు అసలు తెలంగాణ రాష్ట్రం నుంచే తీసేస్తాం బీఆర్ఎస్ అని కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు. వారికి ఏం చెప్తారు? అది ఎవ్వరి తరం కాదు. రేవంత్ రెడ్డి తాత వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీని ఏం బీకలేడు, ఏం చేయలేడు. తెగ మాటలు, సినిమా డైలాగులు లేక మాట్లాడి రాజకీయంగా ఏదో వాగితే కాదు. కానీ వాస్తవానికి ఇది నరనరాన్ని ఉంది తెలంగాణ బిడ్డలకు. మొన్న కాస్త ఇబ్బంది వల్ల ఓడిపోయింది తప్ప అది కూడా 1.5% తోటి పెద్దదే ఉంది వ్యత్యాసం. ఏదో 10%, 12% వ్యత్యాసం తోడలేదు. 1.5% ఓటమి పర్సెంటేజ్తో ఓడిపోయినది. అంత మాత్రం విరమిగితే కష్టం. కానీ ఇప్పుడు మొన్న నేను రేవంత్ రెడ్డి గారు వచ్చి ప్రచారం చేస్తాడు, ఖచ్చితంగా ఒకసారి చేసినా ఇంకో ఈడ కూడా ఖైరతాబాద్ కూడా చేస్తాడు. కానీ ఖైరతాబాద్ కాన్ఫరెన్స్ కి జూబ్లీహిల్స్ కాన్ఫరెన్స్ చాలా వ్యత్యాసం ఉంటుంది. ఆడక పూర్తిగా స్లమ్ ఉంటుంది. పేరుకే జూబ్లీహిల్స్ కానీ జూబ్లీహిల్స్ ఉండదు. జూబ్లీహిల్స్ మొత్తం ఖైరతాబాద్ కాన్ఫరెన్స్ లో ఉంటుంది. ఇక్కడ సమస్య ఏంటంటే ఇక్కడ అందరు చదువుకున్న వాళ్ళు ఉంటారు ఇక్కడ. అంటే అక్కడ చదువుకోవాలని అంటారు, అక్కడ కొంత తక్కువ, కొంత లేబర్ ఎక్కువ ఉంటారు. ఎక్కడికి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇక్కడ ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కాలనీస్ ఉన్నాయి, ఏవో మిడిల్ క్లాస్ ఉన్నాయి, మిడిల్ క్లాస్ ఉన్నాయి, స్లమ్లు ఉన్నాయి. అట్లా ఈడ మాత్రం అట్లా నడవదు. ఖచ్చితంగా దానం నాగేంద్ర గారి గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి ఇక్కడ ప్రతి ఒక్కరికి అంటే చెప్తారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి ఎట్లా మోసం చేసిందో మనం పోయి అడిగితే అసలు మీరు ఈ సందర్భం చూస్తుంటే ముఖ్యమంత్రి గారు కానీ కాంగ్రెస్ పార్టీ గురించి ఎవరైనా మీలాంటి పెద్ద నా రిపోర్టర్లు మైకి పెడితే అమ్మనా బూతులు తిడుతున్నారు. అసలు ఈ బూత్ ఉంటుంది, ఇంత దరిద్రమైన బూతులు ఉంటాయని కూడా మనకు కూడా తెలియదు. అన్ని బూతులు తిడుతున్నారు రేవంత్ రెడ్డి గారిని. ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని తిట్లు తినలేదు భారతదేశంలో, అన్ని తిట్లు తిడుతున్నారు. ఎప్పుడు అన్నిట్లలో మనం నడుస్తుందని చెప్పి అనుకోవద్దు. ఒక్కొక్కసారి మనది కూడా కొంత ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే
మొన్న అయితే ఏదో కంపల్సరీ నవీన్ చూసి ఓట్లేసారు, కొంత దాని డబ్బు దానబలం నడిచింది. ఇక్కడ అట్లాంటి పరిస్థితి లేదు. నేను కూడా దాదాపు 2010 నుంచి ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో పనిచేస్తున్నా. ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రతి ప్రజలకు తిరిగిన 2016 నుంచి 2018 వరకు ఇంటింటికి టీఆర్ఎస్ అనే ప్రోగ్రాం పెట్టుకొని ప్రతి గడప దొక్కిన ప్రతి వ్యక్తిని మాట్లాడినా, ప్రతి నాయకుని మాట్లాడినా, ప్రతి వ్యక్తి ప్రతి సమస్యలో, ప్రతి సాగులో, ప్రతి పెళ్లిలో, ప్రతి ప్రోగ్రాంలో కూడా నేను పార్టిసిపేట్ చేస్తా. ఏ సమస్య ఉన్నా కూడా నేను ముందు ఉంటాను. బస్తీలో ఏ సమస్యలు వచ్చినా నేను పోతుంటాను. ఎవరికైనా ఏ చిన్న దానికైనా నేను ఉంటుంటాను. కాబట్టి ప్రజలతో నన్ను మమేకమైన ప్రజలందరూ నన్ను మ్యాక్సిమం 99% గుర్తుపడతారు. ఇప్పుడు ఏదైతే గతంలో మా దానం నాగేందర్ ఏదైతే గెలుపొందిండో, మరి దాంట్లో మీ పాత్ర కూడా ఉన్నది. మరి ఈ నేపథ్యంలో అసలు పార్టీ మారేటప్పుడు మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిండా, లేదంటే క్లియర్ గా మిమ్మల్ని కూడా ఏమైనా రమ్మని ఆహ్వానించిండా? రేవంత్ రెడ్డితో నేను మాట్లాడుతా గోవర్ధన్ అన్న, మరి మనం అంతా కలిసి పనిచేద్దాం అనేటువంటి ఆఫర్ మీకు ఏమైనా ఇచ్చిండా గతంలో? అంత ధైర్యం ఉందా? నాగేందర్కు నన్ను మాట్లాడి నన్ను తీసుకుపోయిన ధైర్యం ఉంది? అసలు నాగేందర్ నాతో మాట్లాడి నా పార్టీలో రావడమే తప్పు అయినా అసలు నేనైతే అసలు ఎట్టిగా రానియబోతుంది. సరే కేసీఆర్ కాళ్ళు పట్టుకొని ఏళ్ళు పట్టుకొని ఆయనకు సంబంధించిన పెద్ద మనుషులు చెప్పించుకొని వచ్చి కాళ్ళు పట్టుకొని వచ్చిండు, టికెట్ తీసుకుండు. నేనైతే అతను రానియను. అతను చెప్తే నేను ఎందుకంటే చెప్పండి, నన్ను అడిగే ధైర్యం కూడా చేయడు. అసలు అంత ఆయనకు అంత అవకాశం కూడా ఇవ్వదు, అట్లాంటి ఆలోచన కూడా ఉండదు. నేను ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా. 2010 గంటల బిఫోర్ కూడా నేను ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన. 2010 నుంచి పార్టీలతో ఉన్నా. నేను అసలు సిసలైన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను, అసలు సిసలైన బీఆర్ఎస్ పార్టీ సిపాయిని. నేను అంటే సైనికులాగా పనిచేస్తుంది. ఆయనలాగా అవకాశం కొరకు ఇక్కడ వస్తే ఇక్కడ, అక్కడ వస్తే అక్కడ పోయాడు. 2004లో టీడీపీ కాంగ్రెస్ నుంచి టీడీపీ పోయిండు, మళ్ళీ టీడీపీ నుంచి కాంగ్రెస్కి వచ్చిండు. 2018లో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి వచ్చిండు, మళ్ళీ 2024లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పోయిండు. ఆయన వ్యక్తిత్వాన్ని మార్చుకుంటాడు. ఆయన వ్యక్తిత్వం లేని వ్యక్తి. మనకు పోలికేందంటే, మాకు ఏ పదవి లేకపోయినా, 2 సార్లు టికెట్ రాకపోయినా, ఎంత కష్టపెట్టినా, ఎంత ఇబ్బంది పెట్టినా, ఎంత అవమానపరిచినా కూడా ఖచ్చితంగా పార్టీలో ఉన్నాం. కేసీఆర్ గారు ఉంచుకున్నాం. కేసీఆర్ గారు కూడా చావడం చేస్తాం, ఏమైనా ఇస్తాం. కేసీఆర్ మాకు లీడర్, కేసీఆర్ తో ఉండాలనుకుంటున్న వ్యక్తి. ఎందుకంటే కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ లేదు. అసలు ఈ మూపులకు తెలుసలేదు. కానీ కేసీఆర్ అనే అతను లేకపోతే అసలు తెలంగాణ పదం చెప్పుకోవడానికి లేదు. మనం ఈ రోజు ఇంత స్వేచ్ఛగా మాట్లాడుతున్నాం అంటే, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ చెప్పుకుంటున్నాం అంటే అది కేసీఆర్ గారి పుణ్యం. కేసీఆర్ చేసిన ఉద్యమం, కేసీఆర్ ఉద్యమంతోనే తెలంగాణ వచ్చింది. ఎవడో పుణ్యం ఇయ్యలేదు, ఎవడో ఇస్తే తీసుకోలేదు. మనం కొట్లాడి తెచ్చుకున్నాం, బరిగీసి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇది. తెలంగాణలో మనకు అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కేసీఆర్ పాత్ర ఉంటుంది, కేసీఆర్ ఉంటుంది చరిత్ర. కేసీఆర్ లేని తెలంగాణ లేదు. పార్టీ కోసం మీరు అనేక త్యాగాలు చేసి కొంతవరకు కొంత ఏరియాలలో ల్యాండ్లు కూడా అమ్మి మరి పార్టీకి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి, అంటే పేద ప్రజల కోసం కానీ ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి కూడా ఉందని మేము పబ్లిక్ లో అడిగితే చెప్తా ఉన్నటువంటి నేపథ్యంలో, మరి ఇంత కష్టపడేటువంటి మన్నె గోవర్ధన్ రెడ్డి లాంటి నాయకులు కానీ ఇంకా మీలాగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మంది పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళకి ఇట్లాంటి దానం నాగేందర్ లాంటి వాళ్ళు పార్టీలలో చేరి మళ్ళా వాళ్ళు గెలిచి స్థానిక సంస్థల్లో కానీ ఇంకొక దగ్గర కానీ కొంత పార్టీకి నష్టం కలిగించిందని మీరు అభిప్రాయపడరు? ఎప్పుడైనా గతంలో కేసీఆర్ గారికి మీరు కేటీఆర్ గారికి చెప్పిరా ఇట్లా పార్టీలు మారేటోళ్ళని కొంచెం పార్టీలో కష్టపడేటువంటి వాళ్ళకి అవకాశం ఏంటన్నా అని గతంలో ఏమైనా డిస్కషన్ నడిచిందా? మీరు అడిగిన ప్రశ్న నెంబర్ 1 ఒకటి ఏంటంటే, నిజంగా కూడా కొంత ఆస్తులు అయితే అమ్ముకున్న మాట వాస్తవం. పార్టీ కొరకు నాకు నేను ఎస్టాబ్లిష్ చేసుకోవడం కూడా కేసీఆర్ గారు ఏం చెప్తే అది చేసినాం. కేసీఆర్ మాట తప్పకుండా పనిచేసినాం. ఇక దాని ఖర్చు వెనక ముందు చూడకుండా ఖర్చు పెట్టుకున్నా. నా కొరకు నేను పెట్టుకున్నాను. దాంట్లో ఎవరు ప్రమేయం లేదు, ఎవరినో కూడా ప్రధానం చేయట్లేదు. కొంత ఖర్చు పెట్టిన మాట వాస్తవం 100% అయిపోయింది. ఒకటి. రెండవది, దానం నాగేందర్ లాంటి నాయకుడు ఎవరు ఏ పార్టీలో ఉన్నా సరే ఊకే నువ్వు గెలవాలి, నిజంగా పార్టీ మారాలనుకుంటే రాజీనామా చేసి మారాలి. ఎంతసేపు నీ స్వార్థం చూసుకుంటే ప్రజలు కూడా నీకు ఏ పార్టీ మీద ఓటేసి గెలిపించరు, బీఆర్ఎస్ పార్టీ మీద కారు గుర్తు ఓటేసి గెలిపించరు. అది పక్కన పెట్టేసి మీరు వేరే పార్టీ కూడా ఒక్క నాగేందర్ గారిని ఒక్కరిని అంటలే, ఏ నాయకుడు అయినా సరే పార్టీ మారేటప్పుడు రాజీనామా చేసి మారిపోవాలి. అప్పుడు నీకు క్రెడిబుల్ ఉంటుంది, నీకు నిజాయితీ ఉంటుంది. నువ్వు అప్పుడు పోయి ఆ పార్టీ ఏదైతే పార్టీలో పోయినా ఆ పార్టీలో ఆ బీఫామ్ మీద గెలువు, అప్పుడు తెలుస్తుంది. ఇట్లాంటి అపవాదులు ఉండేవి కదా. ఇప్పుడు నువ్వే ఒక పార్టీలో గెలుస్తావు, ఒక పార్టీ నుంచి ఒక పార్టీ పోతావు, ఆ పార్టీ ఏదైతే టికెట్ ఇచ్చిందో ఆ పార్టీ వాళ్ళని తిడుతుంటావు. అసెంబ్లీ సాక్షి ఎట్లా అసహ్యంగా మాట్లాడి, ఒక వీధి రౌడీ లాగా, ఒక గల్లీ లీడర్ లాగా, ఒక పిచ్చోన్ లాగా మాట్లాడిన సందర్భం మనం చూసినాం. అట్లాంటి వ్యవస్థని ఖచ్చితంగా మనం వ్యతిరేకించాల్సిందే. అది నా వ్యక్తిగతంగా అయితే ఖచ్చితంగా పార్టీ మారాల్సి వచ్చే పరిస్థితి ఉంటే రాజీనామా చేసి ఏదో పార్టీలో కూడా ఆ పార్టీ బీఫా మీద పోటీ చేయాలి. అంత మించి లేదు. ఖచ్చితంగా కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి ఆల్రెడీ అర్థమైపోయింది. చాలా మంది నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు అందరూ చెప్పారు, సార్ ఏదైతే పార్టీకి తీసుకునే అవకాశం కొరకు వచ్చారో అవకాశం తీరంగానే వెళ్ళిపోయారు అని చెప్తే సార్ వాళ్ళు కూడా అర్థమైపోయింది. నెక్స్ట్ టైం అట్లాంటి అవకాశం ఇవ్వరు. అది ఎంత పెద్ద పర్సనాలిటీ అయినా సరే, ఎంత పెద్ద డబ్బు ఉన్నోడైనా సరే, ఇండస్ట్రీస్ అయినా సరే, నెక్స్ట్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే, పార్టీ జెండా మోసిన వారికే, పార్టీని నమ్ముకున్న వారికే, పార్టీ లాయల్ ఉన్న వారికి మాత్రమే టికెట్ ఇస్తారని చెప్పి పూర్తి నమ్మకం ఉంది. కేసీఆర్ సార్ కూడా అదే డిసైడ్ అయి ఉన్నాడు.
ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికలు కూడా గతంలో ఇప్పుడు జరిగినాయి, గెలుపొందిరు కాంగ్రెస్ పార్టీ. అక్కడ విపరీతంగా ఎంత ధన ప్రవాహం జరిగింది అనేది దగ్గరుండి మీరు కూడా చూసినటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు రేపు రానున్నటువంటి ఖైరతాబాద్ ఎన్నికల్లో కూడా మరి ధన ప్రవాహం విపరీతంగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మరి ఏదైతే మన్నె గోవర్ధన్ రెడ్డి గారి నమ్మకం ఏంటి అంటే రేపు ఎన్నికల్లో ఏ పార్టీ అయినా సరే, ఇతర పార్టీలు ఇప్పుడు అధికార పార్టీ అయినా ఇంకో పార్టీ అయినా రేపు ధనంతో ఓటుకు మేము ఇంత ఇస్తాం, ఇప్పుడు కోట్ల దాదాపుగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఒక ప్రధాన పార్టీ 100 కోట్లు ఖర్చు పెట్టిందని కూడా బయట చర్చ జరుగుతా ఉంది. విపరీతంగా అవన్నీ లెక్కలేస్తే కూడా అంతవరకే వస్తా ఉంది, ఒక 50-60 కోట్లకైతే వస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలో మన్నె గోవర్ధన్ రెడ్డి గారి ధైర్యం ఏంటంటే కేసీఆర్ గారిని నమ్ముకొని పోతా ఉన్నారా, ప్రజల్ని నమ్ముకొని పోతా ఉన్నారా, లేదా ఎవరిని నమ్ముతా ఉన్నారు? అంటే కేటీఆర్ మిమ్మల్ని గెలిపిస్తాను హామీ ఇచ్చిండా? నెంబర్ 1 కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా, ఒక ఉద్యమకారుడిగా 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసిన వ్యక్తిగా, అందులో డెవలప్మెంట్ దాంట్లో ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రధాన పాత్రలో ఉంటుంది, ప్రధాన ప్లేస్లో ఉంటుంది. కాబట్టి ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రజల మీద పూర్తి నమ్మకంతో, విశ్వాసంతో, ఆ నమ్మకంతో చెప్తున్నా. డబ్బు సరే అధికార పార్టీ ఎన్ని పెట్టినా ఏం చేసినా కూడా ఖచ్చితంగా గెలుపు మాత్రం బీఆర్ఎస్ పార్టీదే ఉంటుంది. కేసీఆర్ గారు చేసిన సంక్షేమ పథకాలు అందరికి ప్రతి ఇంటికి అందినాయి. ప్రతి ఇంట్లో కూడా ఇప్పుడు ఆ కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాలు అందట్లేదు కాబట్టి అందరూ కేసీఆర్ గుర్తు చేసుకుంటారు. మరొకసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే బాగుందని చెప్పి అనుకుంటారు. ఆ సందర్భంలో కేసీఆర్ కు మంచి గిఫ్ట్ ఇవ్వాలి. కేసీఆర్ ఇప్పటి నుంచి నీకు అన్ని ప్రతి విషయంలో ప్రతి కాన్స్టిట్యూన్స్ లో ఏ ఎలక్షన్ వచ్చినా ఇదే గెలుపు అనే విధంగా ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్స్ ప్రజలు గెలిపిస్తారని చెప్పి పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. ప్రజల మీద ఖచ్చితంగా మేము చేసిన అంటే మాకున్న వాళ్ళతో సత్సంబంధాల విషయంలో కూడా ఖచ్చితంగా నమ్మకం ఉంది కాబట్టి కంపల్సరీ గెలిపిస్తారు. ఇక్కడ మరోపక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చెప్తా ఉంటారు అంటే క్లియర్ గా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది, అధికార పార్టీలు చేస్తే కొద్దిగా ఇప్పుడు దాన నాగేందర్ కనుక పార్టీ ఎట్లా మారిండో ప్రజలు అభివృద్ధి కోసం నేను పోయినా అని చెప్పిండు, రేపు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే అభివృద్ధి సాగుతుంది అనేటటువంటి ప్రచారాలు చేస్తే మరి దానికి మీరు ధీటుగా మన్నె గోవర్ధన్ రెడ్డి గారు మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు అభివృద్ధి పైన క్లియర్ గా మెసేజ్ ప్రజలకు ఏమి ఇద్దాం అనుకుంటున్నారు? ప్రజాస్వామ్యంలో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అని ఏదైతే చూపడానికి మాత్రం అధికార పార్టీ ఏదైతే వాగ్దానం చేసి డెవలప్మెంట్ విషయంలో కానీ వాగ్దానం విషయంలో కానీ తప్పు చేస్తే పక్కన పెడితే ప్రతిపక్షం ప్రశ్నించడం మాత్రం ఉంటుంది. కానీ డెవలప్మెంట్ విషయానికి వచ్చే వరకు, ఖర్చుల విషయం వచ్చే వరకు, లేకపోతే సమస్యలు సాల్వ్ చేసిన వరకు అధికార పార్టీ అన్ని కాన్స్టిట్యూన్సీలని సమానంగా చూస్తుంటది. ఈ మాత్రం కనీసం మినిమం జ్ఞానం లేని నాయకులు ఉన్నారు మన తెలంగాణలో. ఎక్కడో ఎమ్మెల్యే అయితే గెలిచినావు కదా, ఏ పార్టీ అయితే నీకేంది? సమస్యల మీద అధికార పార్టీ పోయి అడుగు, ముఖ్యమంత్రిని అడుగు, నీకు అర్జీలు పెట్టు, నాకు నా కాన్స్టిట్యూన్సీలోకి డెవలప్మెంట్ కావాలి, లేకపోతే ఈ ప్రాబ్లం ఉంది, సమస్య చేయాలని చెప్పి చెయ్యి, కంపల్సరీ అడుగు. చేయకపోతే నువ్వు ధర్నా చేయి, నిరసన తెలుపు, ప్రజలు తెలిసే విధంగా చేయి, రాష్ట్ర ప్రజలు తెలిసే విధంగా చేయి. మన ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీకి ఈ సమస్య ఉంది, ఈ సమస్య మీద మా అధికార పార్టీ వాళ్ళు మాకు పట్టించుకోవట్లేదు, పక్కన పెడుతురు అని చెప్పి సమస్య గొంతెత్తి, మీకు ఇలాంటి ఛానల్ చాలా ఉన్నాయి కదా, గొంతెత్తి ప్రశ్నించు, నిరసన తెలుపు. నీ ఎమ్మడి 100 లక్షలాది మంది వస్తారు, కూర్చుంటారు. సమస్య ఎందుకు పరిష్కరించు కాదు, నీకు చేతగాక ఊటిగా అధికార పార్టీ డెవలప్మెంట్ అయితే నేపంతో నువ్వు అధికార పార్టీ మారుతున్నావు. అందులో అధికార పార్టీ డెవలప్మెంట్ విషయంలో కాదు, నీ సొంత డెవలప్మెంట్ కొరకు, నీ అవకాశం కొరకు, నీ కోట్లాది రూపాయలు సంపాదించడం కొరకు, నీ సెటిల్మెంట్ల కొరకు, నీ పైరుల కొరకు పోతుంది తప్ప కాన్స్టిట్యూన్సీ ప్రజలను అడ్డం పెట్టుకుని అట్లా మాట్లాడడం కరెక్ట్ కానీ కదా. కాన్స్టిట్యూన్సీ ప్రజలు కూడా తెలుసు అది నువ్వు పోతున్న స్వప్రయోజనాల కొరకు తప్ప వేరే కాదని చెప్పేసి. నిజంగా కూడా సమస్యల మీద చిత్తశుద్ధి ఉంటే సమస్య మీద ఏ రోజన్నా దానా నాగేంద్ర గారు ఎప్పుడన్నా ప్రశ్నించిండా, నా కాన్స్టిట్యూన్సీ ప్రజలకు ఈ సమస్యతో బాధపడుతున్నారు, ఈ సమస్యల వల్ల ఇంతమందికి ఇబ్బంది అవుతుంది, ఈ సమస్యల వల్ల చాలా ప్రాణాలకే ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఎప్పుడన్నా అనుకుందా? ఈ సమస్యల వల్ల ఈ ఖాళీకి రోడ్డు కావాలని అడిగిన సందర్భం ఉందా? ఎప్పుడు చూసినా సెటిల్మెంట్ తప్ప ఇంక వేరే ఆలోచన లేదు. అవన్నీ చెప్తేగా ఈ సమకాలీన రాజకీయాల్లో అట్లాంటి వ్యక్తికి అవసరం లేదు. ఓన్లీ డబ్బు సంపాదించుకోవాలని ఆలోచన ఉంటే వ్యాపారం చేసుకోవాలి, నిజంగా సేవ చేయాలి. తన కాన్స్టిట్యూన్సీకి ఓట్లేసి గెలిపించిన వాడికి అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా కాన్స్టిట్యూన్సీ ప్రజలకు ఓట్లేసిన వాళ్ళకి సేవ చేయాలి. వాళ్ళ కష్టాల్లో, సుఖాల్లో, మంచిగా, చెడుగా అన్నిటికీ వాళ్ళు తోడుగా ఉండాలి. అది నాయకత్వ లక్షణం. అంతే తప్ప నువ్వు గెలిచేసి ఇంట్లో వండుకొని సెటిల్మెంట్ చేసుకుంటే, లేకపోతే వ్యాపారం చేసుకుంటే, విదేశాలకు పోతే ఏం ఉపయోగం చెప్పండి. దానివల్ల ఇంకొకరికి అవకాశం వస్తుంది. నువ్వు వ్యాపారం చేసుకో, నీకు ఈ రాజకీయాలు ఉన్న డబ్బులు వస్తే ఎక్కువ వస్తుంది, 4 రూపాయలు ఎక్కువ రావచ్చు. నువ్వు బిజినెస్ చేసుకున్న 2 రూపాయలు తక్కువ రావచ్చు, కానీ వ్యాపారం చేసుకుంటే అయిపోతుంది కదా, ఇంకొకరికి అవకాశం వస్తుంది కదా. దీన్ని అడ్డం పెట్టుకుంటే 1 కోట్ల రూపాయలు సంపాదించడం అని చెప్పు. అది ఇట్లాంటి వాళ్ళు ఓట్లు వేయడం కూడా ప్రజల్లో కూడా కరెక్ట్ కాదు. అది ఒకసారి చూసుకోవాలి, వ్యక్తి ఎట్లాంటి వ్యక్తి మీకు అందుబాటులో ఉంటాడా లేడా, వ్యక్తి మీకు సేవ చేస్తాడా లేదా, రేపు అర్ధరాత్రి పోతే పలకరిస్తాడా, మాట్లాడతాడా, కష్టం వస్తే ఓ పోలీస్ స్టేషన్కి వస్తాడా, లేకపోతే హాస్పిటల్కి వస్తాడా, అన్ని చూసుకొని ఓట్లేయాలి. అట్లాంటి వ్యక్తిని సెలెక్ట్ చేసుకొని ఓట్లేసి గెలిపించుకోవాలి తప్ప ఇట్లా దానం నాగేందర్ లాంటి వాళ్ళ వ్యక్తులకు ఓట్లేసి మనం రోజు
అరే మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఏ సమస్య ఉన్నా రావట్లేదు, స్ట్రీట్ లైట్ రావట్లేదు కనీసం అని చెప్పుకున్న పరిస్థితి వచ్చింది. అట్లాంటి వ్యక్తులను మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పటికైనా ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రజలే కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలే కానీ ఒకసారి గమనించాలి. మంచి వ్యక్తిని గెలిపించుకోండి, మనకు అందుబాటులో ఉండని గెలిపించుకోండి. ఓ డబ్బు సార్ 10 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టచ్చు, 100 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టచ్చు, 1000 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టచ్చు. దానివల్ల మన కడుపు నిండదు, కాలు నిండదు. 5 సంవత్సరాలు అట్లాంటి వ్యక్తులకు ఓట్లేసి ఎందుకు గెలిపించుకోవాలి? మన కష్ట సుఖాల్లో ఉండేవానికి, మన బాగోలు చూసేవానికి ఓట్లు వేసుకోవాలని చెప్పి సందర్భంగా ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రజలు కోరుకుంటున్నాం. మన్నె గోవర్ధన్ రెడ్డి గారు ప్రధానంగా ఇప్పుడు చాలా మంది కూడా అసెంబ్లీకి పోతే మేము అది చేస్తాం, కొంతమంది అయితే నాయకులు బయట ఉండి మాలాంటి నాయకులు లోపలికి పంపితే మండల కుర్చీలు బయటేస్తామని చెప్పి కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంటుంది చాలా వరకు కూడా. అంటే ప్రజల్లో అంత మమేకం అవడానికి రేపు మన్నె గోవర్ధన్ రెడ్డి గారు అసెంబ్లీలో అడుగు పెడితే ఫస్ట్ ప్రధానంగా ఖైరతాబాద్ నియోజకవర్గ ప్రజల కోసం ఎట్లాంటి ప్రశ్నలు సంధిస్తారు మీరు? ప్రధానంగా ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు ఖైరతాబాద్ ప్రజలు? ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో గత 10 సంవత్సరాల్లో ఉన్న సమస్యలు మాక్సిమం కొన్ని తీరినాయి. ఈ నిరంతర ప్రక్రియ, బస్తీలు పెరుగుతూ ఉంటాయి, కాలనీలు పెరుగుతూ ఉంటాయి, ప్రజలు పెరుగుతూ ఉంటారు. కాబట్టి కొన్ని సమస్యలు వస్తూనే ఉంటాయి. ఆ సమస్యలు నిరంతరం వాళ్ళకి అందుబాటులో ఉండే, సమస్యలు వచ్చిన వెంటనే సంబంధిత అధికారులు దృష్టి తీసుకెళ్తాం. కొంత అవసరం అంటే సొంత డబ్బులు పెట్టి కొంత బాగు చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పటి వరకు నేను 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి ఎట్లయితే ప్రజలతో ఉన్నానో అప్పుడు ఇంకా అంతకన్నా ఎక్కువ ఉంటుంది. అవి ఉండడానికి ఒక కారణం ఏంటంటే అధికారులు సపోర్ట్ చేస్తారు, గవర్నమెంట్ వ్యవస్థ సపోర్ట్ చేస్తుంది. ఇంకెవరైనా చెప్పినా కూడా ఎవరైనా నమ్ముతారు. లేదంటే ఎవరైనా దాతలు ఎవరైనా మంచి చెడు వచ్చినా కూడా చిన్న సమస్య ఉంది, బస్తీలో అర్జెంట్ 10 లక్షల వరకు ఉంది అంటే కూడా నేను కొంత పెట్టి కొంత స్పాన్సర్ పెట్టి కూడా బాధించడానికి అవకాశం లేదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే నాయకుడికి 100 మంది, ఒక ఎమ్మెల్యే గారు, ఒక ప్రభుత్వం లేకపోతే ఒక మినిస్టర్ వచ్చి ఈ పని చేయాలనుకుంటే 100% 10 మంది 20 మంది ఇలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు అందరూ వచ్చేస్తారు, సహకారం అందిస్తుంటారు. సహాయ సహకారాలు అందించినప్పుడు ఖచ్చితంగా చేయొచ్చు. చెయ్యాలని చిత్తశుద్ధి ఉండాలి. ఎంతసేపు నా స్వలాభం అని పక్కన పెట్టాలి. నేను బతుకోద్దంటే ఆయనకు నాయకుడికి కూడా పిల్లలు ఉంటారు, కుటుంబం ఉంటుంది, తల్లిదండ్రులు అందరూ ఉంటారు. కానీ కొంత ఏదైనా వ్యాపారం చేసుకొని సంపాదించుకోవాలి, కానీ ఈ ప్రజల్ని పీడించుకొని తినొద్దని చెప్పి నా ఉద్దేశం. అంటే రేపు అసెంబ్లీలో మన్నె గోవర్ధన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత ఫస్ట్ ప్రధానంగా చాలా మంది విద్య వైద్యం ఎక్కువ అంటారు. మన్నె గోవర్ధన్ రెడ్డి గారు ప్రధాన డిమాండ్ ఏముండబోతా ఉంది? అసెంబ్లీలో అడుగుపెట్టిన తర్వాత ప్రజా సమస్యల గురించి ప్రత్యేకంగా మన్నె గోవర్ధన్ రెడ్డి గారు ఏ అంశాన్ని పదే మీకు ఖచ్చితంగా సాధించుకొస్తా అని చెప్పేటువంటి సమస్య ఏది అసలు? నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తాను. ఫస్ట్ ఎడ్యుకేషన్, నెంబర్ 2 హెల్త్, నెంబర్ 3 వ్యవసాయానికి సంబంధించిన వ్యవసాయదారులను ఆదుకోవాలి. వ్యవసాయం పండించిన ప్రతి పంటను అక్కడ లోకల్గా ఏ ప్రొడక్షన్ వస్తుందో ఆ ప్రొడక్షన్ సంబంధించిన ఇండస్ట్రీ పెట్టాలి. అక్కడే ఉత్పత్తి చేసేసి అక్కడే మెటీరియల్ చేసి అక్కడే అమ్ముకుంటట్టు చేయాలి. ఎప్పుడు రైతును బాగు చేసుకోవాలి. మన దేశానికి వెన్నెముక లాంటిది రైతు. లో మనం బతుకుతున్నది 70%, 75% దేశం అంతా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళని కాపాడుకోవాలి. విద్యను అందించాలి, హెల్త్ని అందించాలి, వ్యవసాయం. ఈ 3 అందిస్తే అసలు ఈ గోలే ఉండదు. చూడు, ఎంప్లాయ్మెంట్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఎక్కడ ఇండస్ట్రీ పెడితే అక్కడ ఎంప్లాయ్మెంట్ అక్కడే వస్తుంది, ప్లస్ ఉద్యోగాలు వస్తుంటాయి. ఐటీ ఎట్లా మాకాడ భారతదేశంలో నెంబర్ 1 ప్లేస్లో ఉంది ఐటీ. ఆ ఐటీ కూడా డెవలప్ చేయాలి. ఇవన్నీ చేసుకుంటూ అయిపోతే మా ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో ముఖ్యంగా ఏ సమస్య లేకుండా తన ఇంట్లో కొడుకు ఏదైతే నా ఇంట్లో ఎట్లా సమస్య వస్తే నేను ఎట్లా ముందుకొచ్చి ఆ సమస్యను పరిష్కరిస్తానో ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఇంట్లో సమస్య వచ్చినా కూడా నేను అదే విషయంగా పరిష్కరిస్తా. ముఖ్యంగా డ్రైనేజ్, రోడ్లు, స్ట్రీట్ లైట్లు, బస్తీ కమిటీలు, బస్తీలో ఏ చిన్న సమస్య ఉన్నా, కాలనీలో ఏ సమస్య ఉన్నా, కాలనీలో ఏ ఇబ్బంది ఉన్నా కూడా నా నిమిషంలో నేను దగ్గరకు ఉండి కుర్చీ చేసుకొని కూర్చొని దగ్గర ఉండి అధికారులు పిలిపించుకొని సమస్యను పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తా. 24 గంటలు అందుబాటులో ఉంటారు ప్రజలకు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఖైరతాబాద్ ఉప ఎన్నిక అంటే మన్నె గోవర్ధన్ రెడ్డి అనేటటువంటి చర్చ ఒక పక్కన జరుగుతూ ఉంటే, మరి ఎన్నికలు ఒకవేళ దగ్గర పడేటటువంటి సమయంలో మీపైన ఏమైనా కుట్రలు చేసేటటువంటి పరిస్థితి కానీ, వేరే అభ్యర్థులు మేమే బరిలో ఉంటాం లేదంటే ఇంకోవాలన్నా పార్టీని దూకి వచ్చేటటువంటి కుట్రలు చేస్తే మరి వారికి మీరు ఇచ్చేటటువంటి సమాధానం, అట్లాంటి కుట్రలు జరిగేటటువంటి అవకాశం ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఉందని భావిస్తా ఉన్నారా? మీరు మీకు టికెట్ రాకుండా అడ్డుకట్టలు వేసేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి అనుకుంటున్నారు? పక్కా ఎక్కడైనా సరే ఏ పార్టీలైనా ప్రయత్నం చేసుకుంటారు. ఎవరు కాదనడం. పార్టీ అధిష్టానం ఎవరికి మొగ్గు చూపిస్తే, ప్రజలు ఎవరి వైపు ఉంటే ఖచ్చితంగా టికెట్ వస్తుంది, గెలిపిస్తారు. పార్టీ అధిష్టానం నా వైపు ఉంది, ప్రజలు నా వైపు ఉన్నారు. ఇంకా నేను ఎవరు కుట్రలు చేసినా, ఏ పార్టీ నుంచి ఇంకెవరు వచ్చినా కూడా నేను భయపడాల్సిన అవసరం లేదు. ఎన్ని కుట్రలు చేసినా కూడా నా సంబంధం లేదు, నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మా దేవుడు లాంటి కేసీఆర్ గారు మాకు టికెట్ ఇస్తున్నప్పుడు ఇంకెవరి గురించి నేను ఆలోచించి నా టైం వేస్ట్ చేసుకొని నేను టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కేసీఆర్ గారే దేవుడు. కేసీఆర్ గారు నా అవకాశం ఇచ్చింది ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీకు. ఆయన ఖచ్చితంగా ఆయన టికెట్ ఇచ్చి చేసుకుంటారని పూర్తి నమ్ముతున్నాం.
ప్రజలతో కూడా సంబంధాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు కూడా ఖచ్చితంగా గెలిపిస్తారని నమ్ముతున్నాను. ప్రజలు ఎక్కడ పోయినా కూడా ప్రజలు అంటుంటారు ఖచ్చితంగా ఈసారి నీకు అవకాశం వస్తే ఖచ్చితంగా కొట్టేస్తారని చెప్తుంటారు. సార్ కేసీఆర్ గారు అవకాశం ఇస్తారు, ప్రజలు కొట్టేస్తారని నమ్ముతున్నాను. ఇంతకాలం ఇంకా ఏ కుట్రలు చేసినా కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మన టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కేసీఆర్ కేటీఆర్ గారు స్పష్టంగా మీకు హామీ ఇచ్చిరా టికెట్ ఖైరతాబాద్ అభ్యర్థి నువ్వే హామీ ఇచ్చిరా ఉప ఎన్నిక వస్తే? చెప్తున్నా 6 నెలలకు ముందే కేసీఆర్ గారు ఇచ్చారు. జూబ్లీస్ తో పాటు ఇది వస్తుంది అనుకున్నాం. సరే అనివార్య కారణాల వల్ల జ్యుడిషియల్ లో కేసు ఉంది కాబట్టి దాని కోర్టు జాప్యం వల్ల లేట్ అయిపోయింది. 6 నెలల కింద ఇచ్చిన ఇప్పుడు కేటీఆర్ గారు ఈ మధ్య కాలంలో పిలిచి ఈ 1 వీక్ 10 days బ్యాక్ పిలిచి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఎలక్షన్ వస్తుంది, నువ్వు పోటీ చేయి, నువ్వు అన్ని వర్క్ స్టార్ట్ చేసుకొని చెప్పిన వర్క్ ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది, స్టార్ట్ నడుస్తుంది. ఈ మధ్య కాలంలో ముఖ్య కార్యకర్తల ముఖ్య నాయకుల మీటింగ్ కూడా పెట్టేసి అప్పటి నుంచి కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్ గా ప్రచారం చేయాలని చూస్తున్నాం. చాలా మంది నాయకులు కూడా ఫైనల్ గా చాలా మంది నాయకులు ఏంటంటే ఎమ్మెల్యేగా గెలిచినంత వరకు కూడా ప్రజలందరిని ఆదరిస్తూ ఉంటారు, ప్రజాసేవ చేస్తూ ఉంటారు, అన్ని చేస్తూ ఉంటారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అసెంబ్లీలో అడుగు పెట్టిన తర్వాత ప్రజలకు నో ఎంట్రీ బోర్డు ఉండేటటువంటి అవకాశం చాలా వరకు కూడా కలవరు, బిజీగా ఉన్నా అంటారు, ఇక్కడ ఉన్నా అంటే అక్కడ ఉన్నా అంటారు, అక్కడ ఉన్నా అంటే ఇక్కడ. రేపు మన్నె గోవర్ధన్ రెడ్డి గారిని ఖైరతాబాద్ ప్రజలు సామాన్యులు కూడా కలవాలంటే కలవగలిగేటటువంటి పరిస్థితి మీ దగ్గర అందుబాటులో ఉంచుతారా? ఇక్కడ మీరు ఏదైతే ప్రశ్న వేసారో దానికి 100% ఏకీపిస్తా. ఎందుకంటే ఎమ్మెల్యే గెలవగానే చిన్న లీడర్ కాగానే పెద్ద కలిసి కలవడానికి చాలా ఇబ్బందులు పెడుతుంటారు. నా కాడ అలాంటి అవకాశం ఉండదు. నేను లేకపోయినా సరే నా ఆఫీస్లో చాలా మంది కూర్చుంటారు, పనులు చేయించుకుంటుంటారు. ఇక్కడ మధ్యాహ్నం భోజనం ఉంటుంది, మధ్యాహ్నం నేను లేకపోయినా మధ్యాహ్నం భోజనం తినిపోతుంటారు. నాకు అట్లాంటి ఏం లేదు, ఎనీ టైం ఎప్పుడైనా కలవచ్చు. అట్లా మారాల్సిన అవసరం అట్లాంటి పరిస్థితి వస్తే నేను రాజకీయం తప్పుకుంటాను. నేను అంత కమాండింగ్ వచ్చి లేకపోతే ఎవరు కలవద్దు అనుకున్నప్పుడు నేను రాజకీయాలు బంద్ చేసుకొని వ్యాపారం చేసుకొని నా పిల్లలతో ప్రశాంతంగా ఉంటాను. అట్టొద్దనే కదా నాకంటూ ఒక ప్రత్యేక పేజ్ ఉండాలి, నాకంటూ ఒక ప్రజలతో సత్సంబాలు ఉండాలి. ఒక మంచి పీజీఆర్ లాగానో, ఒక మంచి వైఎస్ రాజశేఖరలానో, ఒక కేసీఆర్ లాగానో, ఒక కేటీఆర్ లాగానో, ఒక హరీష్ రావు లాగానో. మంచి హరీష్ రావు గారు అయితే తెలుసు, ఫోన్ వస్తే రిటర్న్ కూడా చేస్తుంటాడు. అట్లా పని చేయాలనుకుంటాం. ఒక కేటీఆర్ లాగా మంచి విజన్ లీడర్లుగా పనిచేయాలనుకుంటాం. కేసీఆర్ లాగా ఒక ఉద్యమ నాయకుడు లాగా ఒక మంచి అవకాశం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పనిచేయాలనుకుంటాం. ఇట్లా పనిచేయాలనుకుంటాం తప్ప అట్లా పనిచేయాలన్న ఉద్దేశం ఉన్నప్పుడే రాజకీయాలు ఉంటాం. అట్టొద్దు నాకు చేత కావట్లేదు, నాకు వీలు కాదనుకున్నప్పుడు నేను రాజకీయాలు బంద్ చేసుకొని నా వ్యాపారం చేసుకొని కుటుంబంతో గడుపుతా. ఫైనల్ గా ఖైరతాబాద్ ప్రజలకు మన్నె గోవర్ధన్ రెడ్డి గారు ఏం చెప్పాలనుకుంటారు? చాలా వరకు కూడా ఆ పార్టీ ఈ పార్టీ 100 పార్టీలు వచ్చినప్పటికి కూడా మన్నె గోవర్ధన్ రెడ్డి గారు అంటే మీ దగ్గరుండి ఏదైతే ఖైరతాబాద్ ప్రజలకు ఒక అన్నలాగా తమ్ముళ్లాగా ఎట్లయితే అందుబాటులో ఇన్ని రోజులు ఉన్నారో, ఫైనల్ గా ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో చాలా మంది కూడా మందు బాటిల్ అయ్యి పట్టుకొని కూడా వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది వివిధ పార్టీల నాయకులు. వాళ్ళు ఖైరతాబాద్ ప్రజలకు మీరు స్పష్టంగా ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు? ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రజలకు రిక్వెస్ట్ ఏంటంటే అందరూ వస్తుంటారు. ఎలక్షన్ వచ్చినప్పుడు దాన నాగేంద్ర లాంటి వాళ్ళు చాలా మంది వస్తుంటారు, చాలా మోసపూరిత మాటలు చెప్తుంటారు, డబ్బులు ఆశ చూపిస్తుంటారు, మందు ఆశ చూపిస్తుంటారు, ఎన్నెన్నో ఆశ చూపిస్తుంటారు. ఇది చేస్తాం అది చేస్తాం, అధికార పార్టీ ఉంది, బంగారం పెట్టి మొత్తం రోడ్లు వేపిస్తామని చెప్తుంటారు. అవన్నీ నమ్మే పరిస్థితి లేదు, నమ్మరు కూడా. ఎందుకంటే 6 గ్యారంటీలు ఇంతవరకు ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ కావట్లేదు. 420 హామీలలో ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ కావట్లేదు. కాబట్టి ప్రజలు అధికార పార్టీ నమ్మే పరిస్థితి లేదు, నాయకుల మాటలు నమ్మే పరిస్థితి లేదు. నేను కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏ టైంలో వచ్చి నాకు అధికారం రాకపోయినా లేకపోతే టికెట్ రాకపోయినా నేను ఎమ్మెల్యే కాకపోయినా మీతోనే ఉన్నా, ఎప్పటికీ మీతోనే ఉంటా. ఖచ్చితంగా ఒకసారి అవకాశం ఇవ్వండి అని చెప్పి ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ దేవుళ్ళని అడుగుతున్నాను. కేసీఆర్ గారు దేవుడు అవకాశం ఇస్తుండు, మీరు కూడా దయచేసి ఓటేసి గెలిపిస్తే మంచి సేవ చేస్తా, మీకు మీ అందుబాటులో ఉంటాయి, 2.5 గంటలు మీకు అందుబాటులో ఉంటాయి. ఎనీ టైం ఎప్పుడైనా సరే నేనే వస్తాను మీ దగ్గరికి, నా దగ్గర రావాల్సిన అవసరం లేదు. ఒక ఫోన్ చేస్తే 2.5 గంటలు మీకు అందుబాటులో మీకు దగ్గరకు వచ్చి సేవ చేస్తాను చెప్పి సందర్భంగా ఖైరతాబాద్ కాన్ఫరెన్స్ వేడుకుంటున్నాం. ఇది మొత్తానికైతే చాలా మంది ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా నాకు ఓటు కావాలని చెప్తారు, కానీ నాకు ఫోన్ చేస్తే నేనే మీ దగ్గరకు వస్తానని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటివరకు పోటీ చేసినటువంటి అభ్యర్థులలో మన్నె గోవర్ధన్ రెడ్డి గారు ఫస్ట్ టైం అంటే రేపు రానున్నటువంటి ఎన్నికల్లో పోటీ చేయబోతా ఉన్నారు. ఏదైతే ఎమ్మెల్యేగా గెలిచినా గెలవకున్నా ఎట్లా అంటే గతంలో టికెట్ ఆశించి భంగపడ్డప్పటికి కూడా ఈసారి ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో 100 కోట్లు గుమ్మరించినా కూడా ఏ పార్టీ గుమ్మరించినా కూడా గెలుపు మాత్రం నిత్యం ప్రజల్లో ఉన్నటువంటి నాకు ఆశీస్సులు ప్రజా ఆశీస్సులు ఉంటాయి, ప్రజలే నా దేవుళ్ళు అని చెప్తా ఉన్నారు. మరి చూడాలి రానున్నటువంటి ఎన్నికల్లో మరి పార్టీలు మారేటటువంటి నాయకులకు నిజంగా చెప్పాలంటే ఈ ఖైరతాబాద్ ఉప ఎన్నిక చెప్పుతో కొట్టేటని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో చాలా మంది కూడా పార్టీలలో గెలిచి ఇష్టం వచ్చినట్టుగా ప్రజలను నమ్మి ఒక పార్టీలో నిన్ను గెలిపిస్తే ఇంకో పార్టీలో దూకుతున్న ఇష్టం వచ్చిన పార్టీలకు ఫ్లెక్సీలు చూస్తే గతంలో 15 సంవత్సరాల నుంచి ఫ్లెక్సీలు కనుక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలలో ఉండేటటువంటి నాయకులు అనేకం తయారయ్యారు. ఇటువంటి వాళ్లకు బుద్ధి రావాలంటే ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుడు మన్నె గోవర్ధన్ రెడ్డి లాంటి నాయకులే రావాలని చెప్పి కూడా ప్రజలు కోరుకుంటా ఉన్నారు. మరి చూడాలి ప్రజా ఆశీర్వాదం ఏ విధంగా ఉంటది. మరి దానం నాగేందర్ మరి రాజీనామా చేస్తాడా
లేదంటే మెడల్ బట్టి కాంగ్రెస్ పార్టీ నువ్వు బయటికి పోరా నెట్టిందాకా కూడా ఉంటాడా మరి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే అవకాశం అయితే మించిపోయింది. దాదాపుగా మార్చి నెలలో ఎన్నికలు మాత్రం 100% రాబోతా ఉన్నాయి. మరి చూడాలి ఎట్లా ఉండబోతా ఉన్న అంశాన్ని. మొన్నే గోవర్ధన్ రెడ్డి మాత్రం క్లియర్ గా ఒకటే హామీ ఇస్తా ఉన్నాడు, కేసీఆర్ దేవుడు, గత పాలనకి ఇప్పటి పాలనకి ఒక్కసారి ఆలోచన చేసుకొని ప్రజాదరణ నాకు బరాబర్ ఉన్నది, ప్రజలే దేవుళ్ళు అని చెప్తా ఉన్నారు. మరి చూడాలి మరి ప్రజలే దేవుళ్ళు అన్నటువంటి నాయకుడిని మరి ప్రజలు ఏ విధంగా ఆశీర్వదిస్తున్నటువంటి అంశాన్ని.